ఏంటి బస్ స్టాప్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? దుబాయ్లో బస్ స్టాప్స్ ఎలా ఉంటే మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో దుబాయ్లో వచ్చేసి ఎండలు మామూలుగా ఉండవు, దారుణంగా ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి షూట్ చేస్తున్నాను. 6 o'clockకే ఎండ చూడండి ఎలా ఉందో, సూర్యుడు అసలు మొహం మీదే ఉన్నాడు. హ్యూమిడిటీ అయితే చాలా దారుణంగా ఉంది, అసలు స్వెట్ మామూలుగా రావట్లేదు. అందుకే ఎక్కడ చూసినా బస్ స్టాప్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. స్మార్ట్ బస్ స్టాప్స్ అంటారు వీటిని. సో ఈ స్మార్ట్ బస్ స్టాప్స్లో వచ్చేసి మనకి సెంట్రల్ ఏసీతో ప్రొవైడ్ చేస్తారు. సో మ్యాక్సిమం అయితే అన్ని చోట్ల అయితే ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి, బట్ ఇదైతే ఓపెనబుల్ డోర్స్ ఉంది. సో ఈ బస్ స్టాప్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి నైట్ 12 వరకు ఓపెన్లో ఉంటుంది, తర్వాత క్లోజ్ చేసేస్తారనమాట మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసేసి. సో ఈ బస్ స్టాప్ని సిటీ బస్ స్టాప్ అంటారనమాట. సో ఈ బస్లో అన్నీ లైక్ సిటీ బస్లా తిరుగుతాయి అనమాట. సో ఈ బస్ స్టాప్లో వచ్చేసి మనకి బస్ రూట్ మ్యాప్, టైమింగ్స్, బస్ నెంబరు అలా ఉంటుంది అనమాట. మ్యాప్తో సహా ఉంటుంది, అంటే బస్ నెంబరు, టైమింగ్స్ అవి ఉంటాయి అనమాట. ఆ టీవీలో కూడా బస్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతుంది, అంటే బస్ ఎక్కడుంది ఏంటన్నది. సో ఈ బస్ స్టాప్ వచ్చేసేసి ఇక్కడ ఎలాగో ప్యాసింజర్ ఒక ఆయన వెయిట్ చేస్తున్నారు 6 o'clockకి. ఆయన ఇంకా బస్ రాలేదని చెప్పి చూస్తున్నారనమాట. ఎందుకో అక్కడ టీవీలో డిస్ప్లే అనేది అవ్వట్లేదు, మరి ఏమైందో మనకి తెలియదు. సో ఈ బస్ స్టాప్లో వచ్చేసి మనం తినకూడదు, తాగకూడదు, వాటర్ కూడా తాగకూడదు, ఉమ్ము వేయకూడదు, నిద్రపోకూడదు. అలా కనుక చేస్తే కనుక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మనకు ఆటోమేటిక్గా ఫైన్ వేస్తారు. సో ఈ బస్ స్టాప్ అనేది మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ దుబాయ్ వీడియోస్. అంతే వీడియో. బాయ్ బాయ్.